మన 15 కోట్లతోటి శంకుస్థాపన చేసినాం. అన్ని వివిధ రోడ్లు, డ్రైన్స్ అవన్నీ కూడా డెఫినెట్గా అది పూర్తి చేసుకుంటాం. మంత్రి గారిని కూడా తీసుకొచ్చి అంటే మాట్లాడడం జరిగింది. సో పథకాల విషయంలో ఎట్లా ఉందండి అక్కడ ప్రజల్లో స్పందన ఎట్లా వస్తూ ఉంది మరి? అంటే ఇందిరమ్మ ఇల్లు విషయంలో కావచ్చు, ఫ్రీ బస్ విషయంలో కావచ్చు, మన బోనస్ అంటే వడ్లు కూడా అమ్మిన వాళ్ళకి బోనస్ కూడా పడే ఉంటుంది. చాలా మంది ఇందాక పొద్దున పబ్లిక్తో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. సో ఎట్లా ఉంది స్పందన? స్పందన చాలా బాగుంది. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా నేను చాలా సందర్భాలలో చెప్పిన, అదేదో ఫ్రీగా ఇచ్చినామా పోయినరా అని కాదు. తెలంగాణ నలుమూలల్లో ఉండే ప్రతి ఆడబిడ్డలకు కూడా ఏ ఆపద వచ్చినా కానీ ఎక్కడికైనా వెళ్ళి చెప్పుకోవచ్చు అన్న ధైర్యాన్ని, భరోసాని కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వము. అదేవిధంగా ప్రతి ఇంట్లో ఫస్ట్ ఇంటి నుంచి మొదలు పెడదాము. ఇల్లు వస్తుంది, ఇంద్రమ్మ ఇల్లు అంటే అది ఆ ఇంటి మహాలక్ష్మి పేరు మీదనే వస్తుంది. అందులో 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ. చాలామంది చాలా సందర్భాలలో డబ్బులు లేక కరెంటు బిల్లు కట్టకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ 200 యూనిట్ల కరెంటు పథకం ఎంతో ఉపయోగపడుతుంది. అట్లనే 500 బోనస్సే కావచ్చు, ఇంకా వేరే చాలా ఉన్నాయి. మహిళలకైతే పెద్ద పిట్ట వేయడం జరిగింది. వడ్డీ లేని రుణాలు ఎన్నో వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ పథకాలు కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా వీటికి ఎంతో ఆదరణ ఉంది. తప్పకుండా ఇక్కడ గెలవబోయేదైతే కాంగ్రెస్ పార్టీనే, ఇంకొక ఆలోచన లేదు. 16కి 16 మీదే అంటారా? 16కి 16 మాదే.